హాయ్ హలో అందరికీ, నేను మీ సంధ్య. మన శ్రీరస్తు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను తిరుమలలో రెండోసారి చేసిన అంగప్రదక్షిణ అనుభవాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే అంగప్రదక్షిణ ఎలా చేయాలి, టికెట్ ఎలా బుక్ చేయాలి, ఏ నియమాలు పాటించాలి అనే ముఖ్యమైన విషయాలు మీతో చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు అందరూ చూడండి. ముందుగా అంగప్రదక్షిణ చేయాలంటే 3 నెలల ముందు టీటీడీ విడుదల చేసే అంగప్రదక్షిణ టికెట్ తప్పకుండా బుక్ చేసుకోవాలి. టికెట్లు పరిమిత సంఖ్యలో ఉంటాయి కాబట్టి విడుదలైనప్పుడు వీలైనంత త్వరగా బుక్ చేసుకోవడం మంచిది. తిరుమలలో ఉన్న స్వామి పుష్కరిణి చాలా పవిత్రమైన తీర్థంగా భావిస్తారు. పురాణాల ప్రకారం ఈ పుష్కరిణి స్వయంగా శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి తీసుకువచ్చారని విశ్వసిస్తారు. అందుకే దీనికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. తిరుమలకు వచ్చే భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందు స్వామి పుష్కరంలో స్నానం చేయడం లేదా కనీసం తలపై నీరు చల్లుకోవడం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా అంగప్రదక్షిణ చేసే భక్తులు ముందుగా ఈ పుష్కరంలో స్నానం చేసి తడి వస్త్రాలతో సేవలో పాల్గొంటారు. ఈ పవిత్ర స్నానం శరీర శుద్ధి మాత్రమే కాదు, మనసు కూడా భక్తి భావంతో నింపుతుందని భక్తుల నమ్మకం. అందుకే ప్రతి భక్తుడు స్వామి పుష్కరంలో భక్తి శ్రద్ధలతో ఈ పవిత్ర తీర్థాన్ని దర్శించాలి. దర్శనం చేసుకునే రోజు తెల్లవారుజామున 12 గంటలకు స్వామి పుష్కరంలో స్నానం చేసి తడి వస్త్రాలతో 1 గంటకు మనం అక్కడ రిపోర్ట్ చేయాలి. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత భక్తులను ఆలయంలోకి అనుమతిస్తారు. ముందుగా మహిళలు అంగప్రదక్షిణ చేస్తారు, ఆ తరువాత పురుషులు చేస్తారు. తరువాత అందరికీ కలిసి స్వామివారి దివ్య దర్శనం లభిస్తుంది. ఆ అనుభూతి నిజంగా మాటల్లో చెప్పలేము. ఇప్పుడు నా అనుభవం గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది నాకు రెండోసారి అంగప్రదక్షిణ. నాకు అంగప్రదక్షిణ అంటే చాలా ఇష్టం. అందుకే నా ఇష్టాన్ని గుర్తించుకుని మా హస్బెండ్ మరోసారి అంగప్రదక్షిణ టికెట్ నా కోసం బుక్ చేశారు. నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. మేము దాదాపు ప్రతి సంవత్సరం 3 నుంచి 5 సార్లు తిరుమలకు వెళుతుంటాం. కానీ ప్రతిసారి ఒకే దర్శనం కాదు. ఒకసారి కళ్యాణోత్సవం, ఇంకొకసారి అంగప్రదక్షిణ, మరొకసారి ప్రత్యేక దర్శనం. ఇలా ప్రతి దర్శనం చేసుకునేలా మా హస్బెండ్ ప్లాన్ చేస్తుంటారు. తిరుమల మాత్రమే కాదు, చాలా ప్రసిద్ధ దేవాలయాలకు కూడా తీసుకువెళుతుంటారు. నా ఇష్టాలను గౌరవిస్తూ నాకు ఆనందం కలిగించే విషయాల్లో ఎప్పుడూ తోడుగా ఉంటారు. మీకు కూడా అవకాశం వస్తే జీవితంలో ఒక్కసారైనా తిరుమల అంగప్రదక్షిణ దర్శనం చేసుకోండి. భక్తితో చేసే ఈ సేవ నిజంగా మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలా మరెన్నో అప్డేట్స్ కోసం మన శ్రీరస్తు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.